మేధావుల యొక్క ఇవన్నిటి మధ్య మరొక ప్రయత్నం శివారెడ్డి మేధావులతో కావచ్చు, నాయకులతో ఒక అభిప్రాయాన్ని, ఈ కృషికి వారికి అభినందన తెలియజేస్తారు. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. జనరల్గా నేను కరీంనగర్ జిల్లా వాసిని. 2020 కరీంనగర్ జిల్లాతో అవినాభావ ఈ ప్రాజెక్టులన్నీ కూడా బరాజ్ కావచ్చు, అన్నారం ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, నిర్మాణం చేయబడ్డ ఎత్తిపోతల ఒక మిడ్మానేర్, ఒక అనంత, ఒక రంగనాయక సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ మనలో నేను అక్కడ జిల్లా మంత్రిగా ప్రతినిత్యం వీటన్ని కూడా చూసేది. చాలా రకాల ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు, జోలికి ఫోన్ లేదు. కానీ మేము సూచన మాత్రం నేను చేయదలుచుకున్నా. అనేక రకాల అవాకులు చెవాకులతో ఒక ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిని దిగజారుస్తూ గాయపరుస్తుండో ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి గారికి సూచన చేస్తున్నా. ఇంజనీర్ల పట్ల ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హెచ్చరించినటువంటి దానికి బేషరతుగా క్షమాపణ డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2023లో పిల్లలు కుంగిపోయినాయి రాష్ట్ర మంత్రి. నేను ఇంజనీర్లు కనుక డిజైన్లు తప్పిస్తే తప్పకుండా మీరు విచారణ చేయండి, ఇంజనీర్లు శిక్ష వేయండి, తప్పలేదు. ఇంజనీర్లు తప్పిదం లేకుండా క్వాలిటీ కాంట్రాక్టులు కనుక తప్పుకు పాల్పడితే ఆ కాంట్రాక్టులకు శిక్ష వేయండి. నిష్ణాతుల ఇంజనీర్ పట్టించుకోకుండా అహంకారంతో కనుక వాళ్ళు ఏమైనా ఆ ఇంజనీర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి, కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక ప్రూవ్ అయితే ఆ వాళ్ళని కూడా మీరు పనిష్మెంట్ ఇవ్వండి, తప్పు లేదు. పార్టీకో ఏ వ్యక్తికో మేము సపోర్ట్ చేయడం లేము. మా సపోర్ట్ యావత్ రైతాంగం కోసం, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రజల సపోర్ట్ తప్ప మా సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మాది 90 TMCల, దాని పేపర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ 24 TMC. ఇవాళ ఉందా లేదా పక్కకు పెట్టు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఎల్ఎండి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా 24 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఎన్నడూ కూడా కడుపు నిండా నీళ్లు అందించలేదు. కేవలం 10 లక్షలు 12 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించేది. హుజురాబాద్ దాటి వరంగల్ తాగునీళ్ల కోసం కూడా కష్టం ఉండే. తెలంగాణ ఉద్యమ పుట్టుగా నీళ్ల కోసం, నిధుల కోసం, స్వయం పాలన కోసమే ఉన్నటువంటిది కాబట్టి, తెలంగాణ బోర్లు వేసి బోర్ల పడ్డది కాబట్టి, బావులు తవ్వి బండబడితే బతుకులే బండబారిపోయిన తెలంగాణ కాబట్టి, నోటి కాడికి వచ్చిన బుక్క ఒక్కొక్కసారి ఒక తడి లేక 2 తల్లి లేక ఎండిపోతున్నటువంటి సందర్భం కాబట్టి, ఇగో ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి, తెలంగాణ రైతాంగానికి 2 పంటలు నీళ్ళు అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుందిలా పనికిరాదని చెప్పి NDSA చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు.